రైట్గా బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగబోతుంది. 50 ఏండ్ల తర్వాత లోక్సభ స్పీకర్ పదవి కోసం ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్డీఏ కూటమి తరపున రాజస్థాన్లోని కోటా లోక్సభ సెగ్మెంట్ నుంచి గెలిచిన ఓం బిర్లా బరిలో ఉన్నారు. ఇక ఇండియా కూటమి తరపున కేరళలోని మమలేకర నియోజకవర్గం నుంచి విజయం సాధించినటువంటి కొడుకినెల్ సురేష్ పోటీ చేస్తున్నారు. ఇక ఈ మేరకు నిన్న ఓం బిర్లాకు మద్దతుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, టీడీపీ, జేడీయూ, జేడీఎస్తో పాటు ఎల్పీసీ కూడా ఎంపీలు కలిసి మొత్తం 10 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఇక ఇండియా కూటమి తరపున బరిలో ఉన్న సురేష్ తరపున 3 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ రోజు 11 గంటలకు సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ నిర్వహిస్తారు. పోలైన ఓట్లలో సగానికి పైగా ఓట్లు వచ్చిన అభ్యర్థి స్పీకర్ గా ఎన్నికవుతారు. కాగా స్పీకర్ పదవిని ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నించిన అపోజిషన్ పార్టీలతో ఏకాభిప్రాయం కుదరలేదు. ఇక డిప్యూటీ స్పీకర్ పదవి దక్కకపోవడంతో స్పీకర్ పోస్టు కోసం ఇండియా కూటమి అభ్యర్థిని బరిలో దించింది. ఇక స్వాతంత్రం వచ్చాక ఇప్పటి వరకు 2 సార్లు స్పీకర్ పోస్టు కోసం ఎన్నికలు నిర్వహించారు. ఇక మొదటిసారిగా 1952లో, ఆ తర్వాత చివరిసారిగా 1972లో స్పీకర్ బ్యాలెట్ ఓట్ల ద్వారా ఎన్నుకున్నారు. ఇక 18వ లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లాను ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నుకుంది. డిప్యూటీ స్పీకర్ పదవి కోసం ఇండియా కూటమి నేతలు పట్టుబట్టారు. వాస్తవానికి స్పీకర్ పదవి అధికార పక్షం, డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షం చేపట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఇక గత హయాంలో డిప్యూటీ స్పీకర్ లేకుండానే సభలు నడిచాయి. అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పార్లమెంటులో తమ బలాన్ని పెంచుకున్న ప్రతిపక్షాలు ఈసారి డిప్యూటీ పదవికి పట్టుబట్టాయి. అయితే ఎన్డీఏ కూటమి ఒప్పుకోకపోవడంతో దశాబ్దాలుగా కొనసాగుతున్న సాంప్రదాయానికి తెరపడింది. డిప్యూటీ స్పీకర్ పదవి కోసం ఇండియా కూటమి పట్టుబడుతూ ఉండడంతో చర్చల కోసం మోదీ సర్కార్ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజును రంగంలోకి దించింది. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని కాంగ్రెస్ చీఫ్ ఖర్గేను ఫోన్లో మాట్లాడారు. ఇక సమాజ్వాదీ పార్టీ నుంచి అఖిలేష్ యాదవ్, డిఎంకే నేత ఎంకే స్టాలిన్, టీఎంసీ సుప్రీం మమతా బెనర్జీతో మాట్లాడారు. ఇందుకు ప్రతిపక్షాలు అంగీకరించినప్పటికీ డిప్యూటీ స్పీకర్ పదవి తమకే ఇవ్వాలని తేల్చి చెప్పాయి. ఇక ఎన్డీఏ కూటమి నుంచి మళ్లీ ఎవరూ వారిని సంప్రదించలేదు. తొలి సార్వత్రిక ఎన్నికల తర్వాత లోక్సభ, రాజ్యసభలు ఏర్పడ్డాయి. ఇక అదే ఏడాది స్పీకర్ పోస్టుకు ఎన్నిక జరిగింది. అందులో శంకర్ శాంతారాంపై నెహ్రూ బలపరిచిన జీవి మౌలంకర్ విజయం సాధించారు. ఇక మౌలంకర్ కు 394 ఓట్లు రాగా శాంతారాంకు 55 ఓట్లు దక్కాయి. 1976లో బలిరాం భగత్, జగన్నాథ్ రావు జోషి ఇక పోటీ పడగా 344 ఓట్లతో భగత్ విజయం సాధించారు. ఇక ఆ తర్వాత నుంచి లోక్సభ స్పీకర్ను ఏకగ్రీవంగానే ఎన్నుకుంటూ వచ్చారు. ఇక ఎంఎం అయ్యంగార్, జిఎస్ తిలాఖాన్, బలరాం జాఖడ్, జిఎంసి బాలయోగి వరుసగా 2 మార్లు స్పీకర్గా సేవలు అందించారు. ఇక సీక్రెట్ బ్యాలెట్ తో ఓటింగ్ నిర్వహిస్తారు. సాధారణ మెజారిటీతోనే స్పీకర్ను ఎన్నుకుంటారు. ఇక పోలైన మొత్తం ఓట్లలో ఏ అభ్యర్థి సగానికి పైగా ఓట్లు పొందుతారో ఆయనే స్పీకర్గా ఎన్నికవుతారు. లోక్సభ సభ్యుడిగా ఎన్నికైన ఎవరైనా స్పీకర్ పోస్టుకు పోటీ చేయవచ్చు. ప్రత్యేక అర్హతలు కూడా అవసరం లేదు. కాగా 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో ప్రభుత్వాన్ని బీజేపీ కొనసాగించింది. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం మ్యాజిక్ ఫిగర్ కు 32 సీట్లు తక్కువ వచ్చాయి. ఇక అటు ప్రతిపక్షాలు భారీగా పుంజుకున్నాయి. ప్రాంతీయ పార్టీల సహకారంతో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైంది.
ఇక ప్రస్తుతం ఎన్డీఏకు 293 మంది సభ్యులు, ఇండియా కూటమికి 234 మంది ఎంపీలు ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు. మధు, ప్రధానంగా స్పీకర్ పోస్ట్ అనేది పార్లమెంట్ లో చాలా కీలకమైంది. దీనికి సంబంధించింది ఒక చరిత్రనే ఉంది చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 2 సార్లు మాత్రం స్పీకర్ పోస్ట్ కు ఎన్నికలు నిర్వహించారు. మొదటిసారి 1952లో, ఆ తర్వాత చివరిసారిగా 1972లో స్పీకర్ పోస్ట్ కోసం పోటీ జరిగింది. బ్యాలెట్ ద్వారా ఎన్నుకున్నారు. అట్లా ఇప్పుడు కూడా ఈ చరిత్ర మళ్ళీ పునరావృతమైంది అనుకోవచ్చు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షమైన ఇండియా కూటమి డిప్యూటీ స్పీకర్ ను ఆశించడం జరిగింది. దానికి ఎన్డీఏ కూటమి ఒప్పుకోకపోవడంతో స్పీకర్ పోస్టుకే ప్రధాన ప్రతిపక్షమైన ఇండియా కూటమి నామినేషన్ వేయడం జరిగింది. దీనిలో చూసుకుంటే ఎన్డీఏ కూటమికి 290, అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన 4 ఎంపీలు కూడా ఎన్డీఏ కూటమికే సపోర్ట్ చేయడం. అట్లాగే ఇండియా కూటమికి సంబంధించి చూసుకుంటే ఇప్పటి వరకు 7 ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. దీంతో ఇంకా అంటే ఓటు అవకాశం కూడా లేదు. దీంతో మెజార్టీకి సంబంధించింది కూడా లేకపోవడంతో ఈరోజు 50 ఏళ్ల తర్వాత లోకసభ స్పీకర్ కు సంబంధించిన పదవి ఎన్నికలు జరుగుతున్నాయనేది తెలుసుకోవచ్చు. అట్లాగే ఎన్డీఏ కూటమి తరఫున రాజస్థాన్ లోని అంటే లోకసభ నుంచి గెలిచిన అభ్యర్థి ఓం బిర్లా బరిలో ఉన్నారు. అట్లాగే ఇండియా కూటమికి సంబంధించిన అతను ఎవరైతే సురేష్ ఉన్నారో ఆయన కేరళకు చెందినవాడు, కేరళ నుంచి విజయం సాధించారు. దీనికి సంబంధించిన పూర్తికి సంబంధించిన దాంట్లో పరిశీలన చేస్తే ఇక్కడ బీజేపీకి అత్యధికంగా ఎంపీ సీట్లు ఉన్నాయి. ఎంపీ సీట్లు ఉండడంతోనే స్పీకర్ ఎన్నిక చేస్తున్నారు. మోడీకి సంబంధించిన దాంట్లో నరేంద్ర మోడీ, ప్రధానమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, టీడీపీ, జేడీయూ, జేడీఎస్ ఇతర కూటమి సభ్యులందరూ ఎన్డీఏ కూటమికే సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇండియా కూటమిలో ఉన్న వారు కూడా సురేష్ కు సపోర్ట్ చేసినా కానీ అక్కడ అవకాశం లేదని చెప్పుకోవచ్చు. ఇదంతా సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరుగుతాయి. ఈ సీక్రెట్ బ్యాలెట్ లో ఎవరికి ఓట్లు వస్తే వాళ్ళు స్పీకర్ గా ఎన్నుకునే అవకాశం ఉంది. ఇదంతా మొత్తం దేశ చరిత్రలోనే, అంటే మనకు చాలా సార్లు ఈ స్పీకర్ ఎన్నికలు జరిగినాయి కానీ ఒక 50 సంవత్సరాల తర్వాత మళ్ళా మొదటిసారిగా స్పీకర్ కు సంబంధించిన ఎన్నికల్లో ఒక నామినేషన్ కు సంబంధించి వేయడం జరిగింది. దాన్ని ఎలక్షన్ ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. సీక్రెట్ ఓటింగ్ జరుగుతుంది. మధు. రైట్, థ్యాంక్ యూ రామ్.